ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ని జాతీయ ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ సభ్యులు కలిశారు. రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ నిబంధనలు సమర్థంగా అమలు చేయాలని కోరారు. అభివృద్ధి పేరుతో ఆదివాసులను శరణార్థులుగా మార్చకూడదని మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు తెలిపారు. నదీ తీరాల్లో నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలు నిర్వాసితులవుతున్నామని వెల్లడించారు. ఆదివాసీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర షెడ్యూల్డ్ ఏరియాస్, ఏజెన్సీ ఏరియాస్, పార్వతీపురం దగ్గర నుంచి రంపచోడవరం, చింతూరు, భద్రాచలం ప్రాంతాలన్నీ కూడా ఇవి షెడ్యూల్డ్ ఏరియాస్. ఇప్పుడు కాదు, 1834లో బ్రిటిష్ గవర్నమెంటే డిక్లేర్ చేసింది. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్నాయి. ఆ తర్వాత కలెక్టర్లు నేరుగా గవర్నర్ జనరల్కే ఈ విషయాలు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉండేది. అయితే ఈ రోజున డెమోక్రసీ వచ్చి రాజ్యాంగం వచ్చినాక అవే అధికారాలు ఈ రోజున గవర్నర్లకు ఉన్నాయి. సో ఈ గవర్నర్ యొక్క విస్తృతాధికారాలు ట్రైబల్స్ విషయంలో, ఆదివాసీ విషయంలో ఉన్న అధికారాలు గవర్నర్కి వేరే ఏ కమ్యూనిటీ మీద లేవని చెప్పడం జరిగింది. సో ఈ ఆదివాసీల సంబంధించి ఉన్న అధికారాలని ఆయన వాడాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లను నేరుగా అడగాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉందో జీవో3ని రద్దు చేసిన విషయాన్ని ఆయన పునర్పరిశీలించాలని చెప్పి ఆ జీవో3ని పునరుద్ధరించాలని, మరి ఎన్నో వేల ఏళ్ల నుంచి బతుకుతున్నటువంటి ఆదివాసీల బ్రతుకులకి ఈ రోజున జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జరుగుతున్న నష్టాల్ని పూరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మాతో పాటు మరి రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్ మన డాక్టర్ పివి రమేష్ గారు వచ్చారు. రాజ్యాంగ అధికరణ ప్రకారం గవర్నర్ గారికి ఒక ప్రత్యేకమైన అధికారం ఉంది. కాబట్టి ఆ అధికారాన్ని వారు అధికారం ప్రకారం వారు ఆ జీవోని ఆ యొక్క గిరిజన సోదరులకి, సోదరీమణులకి, ఎవరైతే యువకులు ఉన్నారో వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాం. మూడవ ముఖ్యమైన అంశం ఏమిటంటే భూముల విషయం, తర్వాత అడవి హక్కులు, తర్వాత భూమి హక్కులు ఏదైతే రాజ్యాంగం నిర్దేశించిందో వాటిని ప్రజలకు అందజేయవలసిందిగా కూడా, వారి గిరిజనులకి హక్కుల్ని కాపాడవలసిందిగా, దీనికి విస్తృతమైనటువంటి అధికారం గవర్నర్ గారికి ఉంది. గారిని, మంత్రుల్ని, అధికారుల్ని, కలెక్టర్లని వారందరినీ నిర్దేశించి ఒక్కసారి ఈ విషయాల్ని పూర్తిగా విపులంగా వారు దాన్ని పరిశీలించి చర్య తీసుకోవాల్సిందిగా పెద్దలందరూ కూడా కోరడమే కాకుండా ముఖ్యంగా దొరగారు, నాయకులందరూ కూడా గవర్నర్ గారిని వచ్చి మా ప్రదేశాలని చూడండి, ఒక విపులమైనటువంటి మెమొరాండం ఇవ్వడమే కాకుండా ఒకసారి వచ్చి మీరే ప్రత్యక్షంగా చూడండి. 3 లక్షల మంది ఆదివాసులు మునిగిపోతున్నారు. 10 లక్షల హెక్టార్ల భూములంతా కూడా, ఇంక్లూడ్ ఫారెస్ట్ కూడా జలమయం అయిపోతుంది. మరి వాళ్ళు ఎటుపోవాలా, ఎక్కడ బతకాలా? ఇంతవరకు ప్రభుత్వం మాకు ఎలాంటి నిర్ణయం కానీ, ఎలాంటి సదుపాయాలు కానీ, ఎలాంటి ప్యాకేజీలు కానీ మరి ట్రైబల్స్ కోసం పనిచేస్తారు. ఎంతవరకు ప్రాజెక్టు కట్టి ఆదివాసులు ముంచి ఈ ప్రాంతంలో 3 పంటలు పండించుకొని వీళ్ళు బతకాలనే ఆలోచన చూస్తాను తప్ప ఆదివాసుల బతుకు, ఆదివాసుల జీవన విధానం కోసం ఆలోచించే పరిస్థితి నాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా లేవు. అంటే ఇంత దారుణమైనటువంటి నెగ్లిజెన్సీ రావడం అనేది చాలా అన్యాయం. ముఖ్యంగా ఈ యొక్క షెడ్యూల్ ప్రాంతం ఏదైతే గిరిజన ప్రాంతం ఉందో ఆ గిరిజన ప్రాంతాన్ని రక్షించడానికి రాజ్యాంగం 5వ షెడ్యూల్ కల్పించింది. దాన్ని గవర్నర్ చేతులు పెట్టి అది అమలు చేసి ఆదివాసి అభివృద్ధిని చేపట్టమని గవర్నర్ గారు కూడా మరి రాజకీయ పార్టీల ప్రభుత్వాలకి మరి భయపడో లేకపోతే బాధపడో చేయలేక